ఫ్రెండ్స్, ఈరోజు మనం లేటరల్ థింకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కొంతమంది ఒకటి రెండు ప్రయత్నాలు చేస్తారు, ఇంక ఇది కాదులే అని, మన వల్ల కాదులే అని వదిలేస్తారు. కానీ అలా కాకుండా మరి మంచి పట్టుదలతోటి, కృషితో, దృఢ నిశ్చయంతో మరి ఇది ఇలా కాకుండా ఇంకెన్ని రకాలుగా చేయొచ్చు అని ఆలోచిస్తే, అంటే లేటరల్ థింకింగ్ చేసినట్లయితే మరి అనేక రకాలుగా సాధ్యమయ్యే అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎలాన్ మస్క్ గురించి మీకు తెలుసు. అమెరికా అతడు ఒకప్పుడు రాకెట్ని ఒకసారి వాడితే పనికిరావని భావించేవారు. కానీ అతడు రీయూజబుల్ రాకెట్స్ని కనిపెట్టి మరియు స్పేస్ ఎక్స్ కనిపెట్టి దాని వలన అంతరిక్షంలో ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చు కంటే కూడా చాలా తక్కువ ఖర్చుతోటి స్పేస్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చని నిరూపించాడు. అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లని కనిపెట్టి 857 కిలోమీటర్లు కూడా ఒక్క ఛార్జింగ్ తోటి కారు వెళ్తుందని, మరియు డ్రైవర్లెస్ కార్లు కూడా తయారు చేయొచ్చని తను నిరూపించారు, టెస్లా కార్లు తయారు చేసి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒకే మోస పద్ధతిలో కాకుండా ఒక వృత్తం గీసుకొని ఆ వృత్తంలోనే ఉండకుండా ఇంకా అవతల వైపు ఏముందో, అంటే బయలో కప్పేమనుకుంటుంది, ఇది ఇంతకంటే పెద్ద ప్రపంచం లేదనుకుంటుంది. కానీ ఆ బయలో కప్పకి ఎప్పుడు తెలుస్తుంది ప్రపంచం ఎంత పెద్దదని? అది ఎప్పుడు బయటకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా తమ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనకుండా అవతల వైపు కూడా ఇంకా వేరే ప్రపంచం ఉందని, మరి భిన్నంగా ఆలోచిస్తే ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయని తెలుసుకొని లేటరల్ థింకింగ్ను, పాజిబుల్ టు థింకింగ్ను అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ.